ఈ శ్లోకంలో మనకు తెలియజేయబడుతుంది ఏంటంటే, కర్దమముని దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడి కోసం ఆయన తపస్సు చేయడం జరిగింది. తపస్సు చేసిన తర్వాత ఆ తపస్సు యొక్క ఫలితం ఏంటంటే, సాక్షాత్తు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడిని కర్దమముని కన్నులారా ఆయన చూసి ఆనందాన్ని పొందడం జరుగుతుంది. అది ఈ శ్లోకం యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ శ్లోకాన్ని మనం గమనించుకుంటే కనుక, మొదటి నుంచి కూడా వేదాలన్నీ ఏం చెప్తున్నాయి అంటే, కృష్ణస్తు భగవాన్ స్వయం, దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు స్వయం భగవంతుడు అనే విషయాన్ని మనకి శ్రీమద్ భాగవతంలో ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అలాగే భగవంతుడు ఎలా ఉన్నాడు అంటే, ఈ సృష్టిని చేస్తూ ఉన్నప్పుడు, అంటే ఈ భౌతిక జగత్తుని భౌతిక జగత్తుని సృష్టింపజేయమని బ్రహ్మకి చెప్తున్నప్పుడు ఆయన కొన్ని ఆదేశాలను ఇవ్వడం జరిగింది. ఎలా ఆదేశాన్ని ఇచ్చాడు అంటే, శబ్ద రూపంలో అనేసి అర్థమవుతుంది. అంటే భగవంతుడు నేరుగా కృష్ణుడితో అక్కడ ఫేస్ టు ఫేస్ కూర్చుని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఈ యొక్క భౌతిక జగత్తుని సృష్టించమని. కానీ ఆయన శబ్ద బ్రహ్మ రూపేణ, శబ్ద రూపంలో తన యొక్క మనసు నుంచి బ్రహ్మదేవునికి ఈ యొక్క సృష్టి యొక్క ఆరంభాన్ని కలగజేయమని ఆయన కృష్ణుడు యొక్క గట్టిగా దాన్ని ఈ యొక్క నిబంధనని అంటే ఉపదేశించడం బ్రహ్మకి జరిగింది. అందుకే మనం బ్రహ్మని పరిగణిస్తే కనుక బ్రహ్మ మొదటివాడు అంటే ఈ భౌతిక సృష్టికి కారణం ఎవరు అంటే బ్రహ్మ. అందుకనే బ్రహ్మని ఏమంటారు, ఆది కవి అనేసి అంటారు. బ్రహ్మని మనం ఆది కవి అని చెప్పడం జరుగుతుంది. మీరు గమనిస్తే శ్రీమద్ భాగవతం 1వ స్కందం 1వ అధ్యాయం 1వ శ్లోకం 2వ పంక్తిలో సెకండ్ లైన్ని మనం గమనిస్తే, తేనే బ్రహ్మ నిదాయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయ అను. ఇక్కడ ఆది కవి అంటే ఎవరు అంటే సాక్షాత్తు బ్రహ్మకి శబ్దరూపములో సృష్టి చేయమని దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఆదేశాన్ని పాటించి బ్రహ్మ ఈ యొక్క భౌతిక జగత్తు ఏదైతే ఉందో అంటే ఈ సృష్టిని ఆయన సృష్టి చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ శబ్ద బ్రహ్మ అంటానికి 2 అర్థాలు ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మ అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి బ్రహ్మ, ఆది కవి బ్రహ్మ. రెండవది శబ్ద బ్రహ్మ. బ్రహ్మం అంటే ఏంటంటే భగవంతుడి యొక్క నామము. మీరు గమనిస్తే భగవద్గీతలో మనకేం చెప్పబడిందంటే, వేదైస్య సర్వై రహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం అనేది చెప్పబడింది. అంటే వేదైస్య సర్వై రహమేవ వేద్యో, వేదాలన్నిటికీ మూల కారణము ఎవరు అంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు. వేదాంతకృత్ వేద విదేవ చాహం, వేదాంతము యొక్క సారము, వేదాంతాల యొక్క సారాంశం ఏమిటి అంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అన్న విషయాన్ని వేదాంతాలు ఇక్కడ మనకి గట్టిగా చెబుతున్నాడు. కాబట్టి అటువంటి వేదాంతాల్ని తెలుసుకోవడానికి కర్దమముని ఎన్నో తపస్సులు చేశాడు. అంటే ఎంతో కష్టపడ్డాడు. ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తూ ఎన్నో తపస్సులు తీసుకున్నాడు. తపస్సులు తీసుకున్నాడు. తపస్సులు తీసుకుని ఆయన ఏం చేశాడు అంటే భగవంతుణ్ణి ధ్యానించడం జరిగింది. ఇక్కడ మనం భగవంతుడి యొక్క దీన్ని గమనిస్తే ఆయన వైశిష్ట్యం ఎలాంటిదంటే, సర్వస్య సాహం హృది సన్నివిష్టో, అందరి యొక్క హృదయాల్లోనూ భగవంతుడు ఉన్నాడు. అలాగే ఇదే భగవద్గీతలో భగవంతుడు మళ్ళీ ఏం చెప్తున్నాడంటే, అందరి యొక్క హృదయాల్లోనూ నేను ఉన్నాను అని చెప్తాడు. ఎలా ఉన్నాడు అంటే పరమాత్మ రూపంలో భగవంతుడు ఉన్నాడు. పరమాత్మ రూపంలో ఉండి మనం చేస్తున్న కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మలన్నింటినీ కూడా
దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు. మీరు దీన్ని మీకు చక్కగా అర్థమయ్యేట్టుగా చెప్పాలి అంటే, ఒక వృక్షం ఉంది, చెట్టు. ఆ చెట్టు యొక్క కొమ్మ పైన 2 పక్షులు ఉన్నాయి. ఒకటి జీవాత్మ, 2 పరమాత్మ. జీవాత్మ అంటే మనం, పరమాత్మ అంటే మన హృదయంలో ఉన్న పరమాత్మ అంటే భక్తుడు. అంటే ఇక్కడ మీరు గమనిస్తే క్షీరోదక సాయి విష్ణు పరమాత్మ రూపంలో మన యొక్క మనసుల్లో ఉండి మనల్ని మనం చేస్తున్న కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నింటినీ కూడా గమనిస్తూ ఉంటాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అందుకనే మీరు భగవద్గీతలో గమనిస్తే ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి యంత్రారూఢాన్ని మాయయ అంటాడంటే, ఈశ్వరుడు అంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపంలో అందరి యొక్క హృదయాల్లో తిష్టతి ఉంటూ, అందుకని ఈశ్వర సర్వభూతానాం అన్ని జీవరాశులలో, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే హృదయములో తిష్టతి ఉన్నాడు ఓ అర్జున. అందుకని ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి అనేసి మనకి చెప్పబడింది. మనం చేస్తున్న పనులు ఏవైతే ఉంటాయో, పరమాత్మ రూపంలో ఉండి మనం చేస్తున్న పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులన్నింటినీ కూడా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు, మన కర్మలన్నింటినీ కూడా ఆయన చూస్తూ ఉంటాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ మర్చిపోకుండా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నప్పుడే భగవంతుడు మనకి అవగతమవుతాడు. మరి భగవంతుడు మనకు ఎలా తెలుస్తాడు? శాస్త్ర పఠనం ద్వారా, వేదాధ్యయనాల ద్వారా. మనం ఇంత చెప్పుకున్నాం, వేదాంత కృత్ వేద విదేవచాహం అన్న విషయాన్ని మనం తెలియజేసుకున్నాం. కాబట్టి ఆ వేదాలన్నింటినీ కూడా చదివితే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అన్న విషయాన్ని వారికి అక్కడ అర్థం కావాలి. ఈ శ్లోకంలో ఈ శ్లోకం యొక్క భాష్యాన్ని గమనిస్తే మనకి 2 అర్థం అవుతాయి. ఒకటి, కర్దమముని సత్యయుగంలో భగవంతుడి కోసం ధ్యానం చేశాడు. కర్దమముని భగవంతుడి కోసము సత్యయుగంలో ఆయన తపస్సు చేయడం జరిగింది. ఎంత తపస్సు చేశాడంటే 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇది 1 రోజు 2 రోజులు కాదు ఆయన తపస్సు చేసింది. ఏదో 1 రోజు 2 రోజులు వచ్చేసి ఇటప్పుడు హరే కృష్ణ హరే రామ అనుకున్నాడు. కొద్ది దేవుడు మనకు కనిపించాడు. ఆయన యొక్క ప్రేమ మనకి తెలియదు, ఆయన మనకు అర్థం కాడు. మరి ఆయన మనకు ఎలా అర్థమవుతాడు? శబ్దము ద్వారా అర్థమవుతాడు. ఇక్కడ శబ్దము అంటే ఏమిటి? శబ్దము అంటే వేదాల్లో ఆయన గురించి చెప్పబడిన శ్లోకములు, లేదా ఇంకొక అర్థం ఏంటంటే శబ్దము అనే పదానికి భగవంతుడి యొక్క నామము అనే అర్థము. మనం భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తున్నామో అది శబ్ద బ్రహ్మమే. కాబట్టి బ్రహ్మకి విష్ణువు ఏ రకంగా ఆదేశాలు ఇచ్చారో సృష్టి చేయమని అంటే శబ్ద బ్రహ్మ రూపేణ. అందుకని మీరు గమనిస్తే ఈ శ్లోకంలో చివరి పంక్తి, లాస్ట్ లైన్ ఏదైతే ఉందో, శాబ్దం బ్రహ్మ దదద్వపు అనేసి మనకి ఇక్కడ చెప్పబడుతుంది. శాబ్దం బ్రహ్మ, శబ్ద బ్రహ్మ రూపంలో. ఇక్కడ బ్రహ్మకు 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి భగవంతుడి యొక్క నామము హరే కృష్ణ మహామంత్రము, రెండవది ఆది కవి అయిన బ్రహ్మ. కాబట్టి ఆ శబ్ద బ్రహ్మ రూపంలో భగవంతుడు ఈ యొక్క బ్రహ్మకి సృష్టి చేయమని ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇది ఒకటి. అంటే ఇది కర్తము 2 అర్థం చేసుకోవాలని చెప్పుకున్నాం. ఒకటి, ఆయన కృతయుగంలో తపస్సు చేయడం. రెండవది, ఎలా తపస్సు చేశారంటే శబ్ద బ్రహ్మ రూపేణ, అంటే భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ కర్దముని భగవంతుడి పైన తన మనసుని లగ్నం చేసి ఆయన కృష్ణుడి కోసము తపస్సు చేశాడు. అలా తపస్సు చేయగా భగవంతుని యొక్క సాక్షాత్కారం అనేది కర్దమునికి కలిగింది.
అలా తపస్సు చేయగా భగవంతుడి యొక్క సాక్షాత్కారం అనేది కర్దమమునికి ఇక్కడ కలగడం జరిగింది. మరి మనకి కలగదా సాక్షాత్కారం అంటే మనం కూడా కష్టపడాలి. ఆధ్యాత్మిక జీవితంలో మనకి భగవంతుడి యొక్క ప్రేమని కావాలి అంటే మనం ఏం చేయాలి? మనము కూడా ఈ శబ్ద బ్రహ్మని స్వీకరించాలి. ఇక్కడ శబ్ద బ్రహ్మము అంటే అర్థం ఏంటంటే భగవంతుని యొక్క నామము. ఇక్కడ మనం భగవంతుని యొక్క నామాన్ని జపించాలి. కృష్ణ చైతన్యంలో మనకున్న గురువర్గంలో, వైష్ణవాచార్యులు గురువర్గంలో ఎవరైతే ఉన్నారో ఆ గురువర్గంలో ఉన్న వారందరూ కూడా ఈ శబ్ద బ్రహ్మాన్ని స్వీకరించిన వారే. ఈ శబ్ద బ్రహ్మాన్ని వారు స్వీకరించిన వారే. ఈ రకంగా శబ్ద బ్రహ్మాన్ని అంటే హరే కృష్ణ మంత్రాన్ని స్వీకరించి ఆ యొక్క నామాన్ని వారు జపించినంతనే వారికి భగవంతుని యొక్క సాక్షాత్కారం కలిగింది అని మనం చెప్తాం. ఇప్పుడు మనం గమనించామనుకోండి, స్వామి మహారాజు ఉన్నారు, ప్రభుపాదులు ఉన్నారు, వారికి భగవంతుని యొక్క సాక్షాత్కారం కలిగింది. ఎప్పుడంటే వారు జలదూతలో ఎప్పుడైతే ఇండియా నుంచి అమెరికాకు వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకి భగవంతుని యొక్క సాక్షాత్కారం జరిగింది. అసలు ఆయనకి ఆ షిప్లో వెళ్తూ ఉన్నప్పుడు, జలదూతలో వెళ్తున్నప్పుడు ఆయనకి 3 సార్లు గుండెపోటు వచ్చింది. ఎవరిగా ఒకసారి 1-2 సార్లు వస్తే ఆ మనిషి చాలా జాగ్రత్తగా ఉంటాడు. కానీ అదే మనిషికి 3వసారి గుండెపోటు వచ్చింది అనుకోండి, ఛాన్స్ లేదు, నూకలు చెడిపోయినట్టే. కానీ ఆయనకి 3 సార్లు గుండెపోటు వచ్చిన భగవంతుని యొక్క ఆశీర్వాదంతో ఆయన భగవంతుని చేత ఈ యొక్క భౌతిక జగత్తులో భగవంతుడి యొక్క నామాన్ని ప్రచారం చెయ్యమని కృష్ణుడే సాక్షాత్తు శ్రీల ప్రభుపాదుల్ని పంపారేమో అన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మరి మనకి ఆ సాక్షాత్కారం కలగాలి అంటే ఏం చేయాలి? ఆ శబ్ద బ్రహ్మాన్ని స్వీకరించాలి. ఇక్కడ శబ్ద బ్రహ్మము అంటే ఏమిటి అంటే భగవంతుని యొక్క నామం అనేసి మనం ఇందాక చర్చించుకున్నాం. మరి ఆ శబ్ద బ్రహ్మాన్ని మనం ఎలా పొందాలి అంటే ఒక ప్రామాణికమైన గురువులు ఎవరైతే ఉంటారో ఆ ప్రామాణికుడైన గురువు యొక్క సేవ చేయడం ద్వారా, ఆ ప్రామాణికమైన గురువుకి సేవలు చేయడం ద్వారా, ఆయన యొక్క ఉపదేశాన్ని పాటించడం ద్వారా, ఆయన ఏవైతే మనకి ఆమోదదాయకమైన ఆధ్యాత్మిక గురువు ఏం చేస్తారు, మనకి ఏదైతే ఆమోదదాయకమో, ఏది చేస్తే మన యొక్క భక్తి అనేది ఇతోధికంగా అభివృద్ధి చెందుతుందో దాన్ని ఆధ్యాత్మిక గురువు మనసులో పెట్టుకుని ఏం చేస్తారంటే మనకి ఆదేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ గురువు యొక్క ఆదేశాలని మనం పాటించినంతనే, ఆ గురువు యొక్క ఆదేశాన్ని మనం పాటించినంతనే ఏమవుతుంది, మన మనసు అనేది ఏదైతే మనసు అనే అద్దము ఏదైతే ఉన్నదో ఆ మనసు అనే అద్దము ఏం చేయబడుతుంది, శుభ్రం చేయబడుతుంది. మనం గమనిస్తే మన అందరిలో కూడా భక్తి అనేది ఉంది, ప్రతి ఒక్కరిలోనూ భక్తి ఉంది. అందుకనే కదా భగవంతుడు చెప్పినాడు, సర్వశ్చాహం హృది సన్నివిష్టో, అందరి హృదయాల్లో నేను ఉన్నాను. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి, ఆయన అందరి హృదయాల్లోనూ ఉన్నాడు. భక్తి అందరి హృదయాల్లో ఉంది. కాకపోతే ఎలా ఉందని ప్రకటితం అవ్వడం లేదు, అంటే నిగూఢంగా ఉంది, రహస్యంగా ఉంది, ఇంటర్నల్గా ఉంది, ఎక్కడో మూల. ఇప్పుడు మనం ఏమైనా కొన్ని వస్తువులు పోగొట్టుకున్నాం అనుకోండి, అవి వెతక ఎక్కడ ఉంటాయండి, ర్యాక్లో ఏదో మూల, లేకపోతే నేల మీద ఎక్కడో మూల, లేకపోతే ఏదో గది వంటింట్లోనో, లేకపోతే స్టోర్ రూమ్లోనో, లేకపోతే ఎక్కడో మూల ఆడపడి ఉంటుంది. అది లేదేమో అనుకునే భ్రమలో ఉంటాం. మనం అందరం భక్తులమే, మనందరి మనసులో భక్తి ఉంది, కానీ అది ఎలా ఉంది, నిగూఢంగా ఉంది. ఆ నిగూఢముగా ఉన్న భక్తిని ఏం చేయాలి, బయటికి తీయాలి. మన మనసుల్లో నిగూఢముగా ఉన్న భక్తిని బయటికి తీయడానికి మనకి ఎవరు సహాయం చేస్తారు అంటే ఆధ్యాత్మిక గురువు సహాయం చేస్తారు. ఆధ్యాత్మిక గురువు యొక్క మార్గదర్శనంలో మనము మన మనసులో ఉన్న భక్తిని వెలికి తీయగలము, బయటికి తీయగలము.
మరి లోపల ఉన్నది ఎందుకు ప్రకటితం? మనకు అనుమానం వస్తుంది, లోపల ఉందన్న ప్రభు బాగానే ఉంది, మంచిదే, మేమందరం అంటాం బాగానే ఉంది, కానీ మరి అది లోపల ఉన్నప్పుడు మనకి బయటికి ఎందుకు రావట్లేదు, ఎందుకు ప్రకటితం అవ్వట్లేదు అనే సందేహం మనకు వస్తుంది. ఎందుకని అది బయటకి రావట్లేదు అంటే, ఎందుకని అది బాహ్య ప్రపంచంలో ప్రకటితం అవ్వట్లేదు అంటే, ఒకటి, మన మనసు ఏదైతే ఉందో మన మనసు అంతా కూడా అరిషడ్ వర్గాలతో కప్పబడి ఉంది. అరిషడ్ వర్గాలు అంటే 6 రకాల లక్షణాలు ఉంటాయి. ఒకటి కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. ఇలాగ ఈ అరిషడ్ వర్గాల్లోనూ ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క ఉదాహరణ ఉంది. ఇప్పుడు కామానికి ఉదాహరణ రావణాసుడు, సీతను అపహరించాడు. క్రోధానికి దుర్యోధనుడు. ఇలాగా ఒక్కొక్క దీనికి ఒక్కొక్క ఉదాహరణ మనకి అన్ని శాస్త్రాల్లో చెప్పబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ అరిషడ్ వర్గాల వల్ల మన భక్తి ఏదైతే ఉన్నదో ఆ భక్తి ఏమైపోతుంది? ప్రకటితం అవ్వడం లేదు. ఆ భక్తి ప్రకటితం అవ్వాలి అంటే ఏమవ్వాలి? ముందు ఈ అరిషడ్ వర్గాలు బయటికి రావాలి. అరిషడ్ వర్గాలు బయటికి రావాలంటే ఏం జరగాలి? మనసు పవిత్రీకరింపబడాలి, శుద్ధి చేయబడాలి. ఆ మనసుని ఎలా మనం పవిత్రీకరించుకుంటాం, ఎలా మనం ప్యూరిఫై అవుతాము అంటే ఈ శ్లోకంలో చెప్పినట్టుగా శబ్దం బ్రహ్మ, శబ్ద బ్రహ్మం స్వీకరించడం ద్వారా, హరే కృష్ణ మహామంత్రాన్ని స్వీకరించడం ద్వారా. అందుకే మీరు గమనిస్తే చైతన్య శిక్షాష్టకంలో మొదటి శ్లోకం ఎవరికైనా గుర్తుందా? చైతన్య శిక్షాష్టకంలో మొదటి శ్లోకం, చేతో దర్పణ మార్జనం భవమహా భావాగ్ని నిర్వాపణం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యా వధువు జీవనం ఆనందాంబుది వర్గం ప్రతిఫలం పూర్ణామృతస్వాదనం సర్వాత్మశ్రవణం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. ఈ యొక్క శ్లోకాన్ని మనం గమనిస్తే చేతో దర్పణ మార్జనం, దర్పణము సంస్కృతంలో దర్పణము అంటే అద్దము, చేతః మనసు. అందుకని చేతో దర్పణ మార్జనం. మార్జనం అంటే శుభ్రపరచడం. సంస్కృతంలో మార్జనము అంటే శుభ్రపరచడం, సంస్కృతంలో మార్జని అంటే చీపురు అని అర్థం. అందుకని చేతో దర్పణ మార్జనం భవమహాధావాగ్ని నిర్వాపణం. ఈ చేతో దర్పణ మార్జనం చేత ఏమవుతుంది? భవమహాధావాగ్ని నిర్వాపణం. ఆధ్యాత్మిక జగత్తు ఎలాంటిదంటే ఒక సాగరం, సముద్రం. అలాగే ఈ యొక్క భౌతిక జగత్తు అనేది దేంతో పోల్చబడిందంటే, ఒకటి సముద్రము, 2 దావానలము. అనలము అంటే అగ్ని, దావానలము అంటే విపరీతంగా వెలుగుతున్న అగ్ని. ఇప్పుడు మీరు అడవిని కాల్చారనుకోండి, చెట్లు అలా కాలిపోతూ ఉంటాయి, దావానలం అంట. దావానలం అంటే చాలా భయంకరమైన ఎగసి పడుతున్న మంటలు అని అర్థం. కాబట్టి ఆ దావాన భౌతిక జగత్తు కూడా అలాంటిది. మరి అటువంటి భౌతిక జగత్తులో ఎవరున్నారు భౌతిక జగత్తులో? ఇక్కడ కూర్చున్న మీరున్నారు, ఇక్కడ చెప్తున్న నేనున్నాను, ఇప్పటిదాకా ఆడుకుంటున్న నా పిల్లలు ఉన్నారు, అందరూ ఈ భౌతిక జగత్తులో ఉన్నవారే. ఏం చేస్తున్నాం? ఈ భౌతిక జగత్తులో ఉండి ఎంతసేపు కూడా మనం ఏం చేస్తున్నాము? మన మనసులో ఉన్న భక్తిని పట్టించుకోకుండా ఏం చేస్తున్నాం? ఈ అరిషడ్ వర్గాలకు లోనైపోయాం. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి లోనైపోతున్నాం. వాటికి లోనైపోయి మనం ఏం చేస్తున్నాము అంటే దేహాత్మ బుద్ధిని కలిగి ఉన్నాం. దేహాత్మ బుద్ధిని కలిగి ఉన్నాం. ఏంటి దేహాత్మ బుద్ధి అంటే? నేను ఈ దేహాన్ని, నేనే సర్వము, నన్ను మించిన మహానుభావుడు, చాలా పదాలు ఉన్నారండి, అది చెప్పకూడదు, వ్యాస స్థానంలో ఉన్నాను కాబట్టి, నన్ను మించిన మహానుభావుడు ఈ ప్రపంచంలో లేడు. ఈ తిరుపతిని పాలించేది నా వల్లే అవుతుంది. మనం జనరల్ కొంతమందిని చూస్తూ ఉంటాం కదా, పెద్ద సభలు పెడతారు. సభలు పెట్టి మైకులు పట్టుకుని మైకుల్లో చెప్తూ ఉంటారు, నేనే లేకపోతే ఇది జరిగేది కాదు, నేనే ఉండకపోతే ఈ సత్యనారాయణపురాన్ని తీసుకెళ్ళి ఆ తిరుమల బైపాస్ రోడ్లో కలిపేవాడిని కాదు,
నేనే లేకపోతే ఇన్ని పార్కులు వచ్చేవి కాదు, నేనే లేకపోతే అసలు తిరుపతి అభివృద్ధి చెందేది కాదు. రకరకాలుగా అసలు ఎలా చెప్పుకుంటూ పోతారో. అసలు నేనే లేకపోతే ఇంకెంత బాగా మనం ఆ మాటలు వింటున్నాం. మనం ఎలా ఉంటామంటే, అమ్మో పాపం ఆయన లేకపోతే తిరుపతి లేదేమో అనుకునే స్థితిలో ఉంటాం. నువ్వు ఉన్నా ఉండకపోయినా తిరుపతి ఇక్కడే ఉంది. తిరుపతి ఇలా ఉందంటే దానికి కారణం ఎవరు? కొండపైన పెద్ద శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తి. కొండపైన పెద్ద ఆయన లేకపోతే తిరుపతి ఉందండి. ఆయన ఉండబట్టే నువ్వు ఇన్ని మాటలు చెప్పగలుగుతున్నావు. ఆయనే లేకపోతే నువ్వు ఈ మాట చెప్పగలవా? నీకు ఒక్కోటి పడేదే కాదు. అందున మనం ఏం చేయాలంటే ఈ మిథ్యాహంకారంతో ఏం చేస్తున్నామంటే, మనకి భౌతిక జగత్తులో ఉండి కామక్రోధ లోపమోహ మదమాత్సర్య ఉండిపోయి మనం ఏం చేస్తున్నామంటే మిథ్యాహంకారాన్ని కలిగి ఉంటున్నాం. అహంకారాన్ని కలిగి ఉండి మనం ఏం చేస్తామంటే కర్తాహ, భగవద్గీతలో మళ్ళీ చెప్పడం, కర్తాహమితి మన్యతే, అంతా నా వల్లే జరుగుతోంది అనుకుంటూ ఉన్నాం. కానీ అది మన వల్ల జరగట్లా. ఎలా జరుగుతోంది? చేయించేవారు ఒకరు ఉన్నారు, వాళ్ళు చేయిస్తున్నారు, వాళ్ళు చేయిస్తున్నారు, మనం చేస్తున్నాం. ఆ విషయాన్ని మర్చిపోయి అంతా నేనే చేస్తున్నాం అని మనం అన్నాం. కాబట్టి ఈ భౌతిక జగత్తులో ఇన్ని దుర్లక్షణాలతో, ఇన్ని అవలక్షణాలతో మనం ఏం చేస్తున్నాము? అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఈ త్రిగుణాలకి లోబడిపోయి, సత్వరజస్తమో గుణాలకి లోబడిపోయి ఏం చేస్తున్నాము? నేనే కదా ఇదంతా చేస్తోంది అని అనుకుంటూ. ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి, ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, వాడు ఏమంటాడు, పరీక్షలు పెట్టాడు, ఉత్తీర్ణుడు, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, వాడు అంటాడు నేను ఎంత కష్టపడ్డాను అంతా నా క్రెడిట్ నాదే అంటాడు. నీది కాదు క్రెడిట్ అంటాడు కృష్ణుడు. నిన్ను పుట్టించిన దేవుడిది, ఆయన ఆశీర్వాదం బట్టి నువ్వు అలా చేయగలిగావు. ఆయన ఆశీర్వాదం లేకపోతే నువ్వు చేయగలవా? చేయలేవు. అది అర్థం కావాలి. కాబట్టి దీన్ని ఏమంటారంటే అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. దానికి అర్థం ఇది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ శబ్ద బ్రహ్మాన్ని స్వీకరించాలి. ఆ శబ్ద బ్రహ్మాన్ని స్వీకరించాలంటే ఒక ఆధ్యాత్మిక గురువుకి దరిచేరగాలి. ఆ ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆధ్యాత్మిక గురువు ఏం చేస్తాడు? మనలో ఉన్న ఈ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలన్నీ వెలికి తీసి పక్కన పెట్టేస్తాడు. పక్కన పెట్టేసి ఏం చేస్తాడు? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనలో ఉన్న భక్తి నిగూఢంగా ఉంది, అది బయటికి రావాలి. అది ఎలా బయటికి వస్తుంది? గురువు బయటికి తీస్తాడు. ఎలా బయటికి తీస్తాడు? చేతో దర్పణమార్జనం, మనసు అనే అర్థాన్ని శుభ్రం చేయడం కాదు. ఇప్పుడు అర్థం ఉందనుకో, అర్థం మీద దుమ్ము ధూళి ఉందనుకోండి, చూసి బొట్టు పెట్టుకోగలరా, తిలకం పెట్టుకోగలమా? పెట్టుకోలేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఆ అర్థాన్ని శుభ్రం చేయాలి. ఎప్పుడైతే మనం ఆ అర్థాన్ని శుభ్రం చేస్తామో మనము సక్రమంగా మన యొక్క ముఖాన్ని చూసుకుని తిలకం పెట్టుకోగలం. అలాగే మన మనస్సు కూడా అలాంటి అర్థం లాంటిదే. ఆ అర్థాన్ని ఏం చేయాలి? శుభ్రపరచాలి. శుభ్రపరిచి ఏం చేయాలి? పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం, నీ యొక్క నామానికి జయం కలుగుగాక ఓ కృష్ణ అనేసి ఆయన యొక్క నామాన్ని జపించాలి. ఇది ఒకటి. రెండవది, ఇందాక మనం చెప్పుకున్నాం, కర్దమముని సత్యయుగంలో ఆయన 10,000 సంవత్సరాలు ఆయన తపస్సు చేశాడని చెప్తున్నాం. ఆయన తపస్సుకి మెచ్చి భగవంతుడు, దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షమయ్యాడని మనం చెప్పుకున్నాం. ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఇక్కడ ఎలా ప్రత్యక్షమయ్యాడు అని మనకి చెప్పబడింది అంటే, ఆయనకి ఒక రూపం ఉంది. ఆయన రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని వేదవాంగ్మయాలు చాలా వర్ణించాయి. మీరు బయట గమనిస్తే భగవంతుడికి దీన్ని ఏమంటారంటే, కొంతమంది మాయావాదులు ఉంటారు. మొన్న కూడా మనం చెప్పుకున్నాడు, నేను ఏ శ్లోకం అయితే తీసుకుంటానో ఆ శ్లోకంలో ఈ మాయావాదుల గురించి వస్తూనే ఉంటున్నది. ఏమిటో నాకు అర్థం కాదు. ఏ శ్లోకమైనా తీసుకోండి, గత మూడు రోజుల నుంచి నేను శ్లోకాలను చూస్తూనే ఉన్నాను. ఏ శ్లోకం అయితే నేను ప్రవచనాన్ని తీసుకుంటానో నాకు కూడా తెలియకుండా అందులో మాయావాదుల గురించి వచ్చేస్తుంది.
మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మాయావాదులు అంటే ఎవరైనా నిన్నటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం, భగవంతుడికి రూపం లేదు, అందరూ ఒకటే, కృష్ణుడు ఒకటే, వినాయకుడు ఒకటే, శివుడు ఒకటేట, అందరూ ఒకటేట, మీరు కూడా ఒకటేట, నేను ఒకటేట, మీరు దేవుట నేను దేవుడు, పదండి అంటే అందరం మందిరం నుంచుందాం, కృష్ణుడి పక్కన పడేసి మనం అందరం నుంచుందాం. అక్కడ మనకు ఎవరైనా ఆరతి చేసి ఆఫర్ని పెడతారని చూద్దాం, బోగా పెడతారని చూద్దాం. భలే చెప్తారంటే ఈ మాయావాదులు భలే మాట్లాడతారు. వాళ్ళు ఏమంటారంటే భగవంతుడికిట రూపమే లేదుగా, భగవంతుడికి రూపమే లేదుట. ఇక అంతటికండి నేను పనిచేస్తున్న కాలేజీలో డిపార్ట్మెంట్లో ఓ మాయావాది ఆయన ఎంతసేపు ఏం చెప్తాడంటే రూపం లేదు, భగవంతుడికి రూపం లేదు, నువ్వు ఎలా కొలుచుకుంటే అలాగా. అని చెప్తూ ఉంటే నాకు భలే అనుమానాలు వస్తాయి. దాన్ని మనం అడిగామనుకోండి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. మళ్ళీ ఎక్కడైనా తిప్పి చెప్పుకుంటూ వస్తారు. నిన్న మనం చెప్పుకున్నాం వాళ్ళ జ్ఞానం ఎంతసేపు వాళ్ళ జ్ఞానయోగులు అంతే, వాళ్ళకి ఎంతసేపు జ్ఞానమే అంతే. వాళ్ళ చరమ లక్ష్యం ఏంటంటే నేను చెప్పుకున్నాను కదండి, కాంతి, జ్యోతి, ఆ కాంతిలో వెళ్ళిపోవడమే, అదే వాళ్ళకి తెలిసింది. కానీ దానికి మించి చాలా ఉన్నాయన్న కాన్సెప్ట్ వాళ్ళ దాంట్లో లేదు. నేను ఇక్కడ శంకరాచార్యుని ఏమాత్రం విమర్శించడంలా, కానీ శంకరాచార్యుల యొక్క పేరు చెప్పుకుని వారి తర్వాత వారు చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారాన్ని మాత్రమే ఖండిస్తాను. అది వాళ్ళకి అర్థం కాదు, ఈ మాయావతులకు అది అర్థం కాదు. అర్థం కాక ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చెప్తారంటే భగవంతుడికి రూపం లేదు, భగవంతుడు రూపరహితుడు, అది రూపం లేదు, నువ్వు ఏ రూపంలో కావాలనుకుంటే నువ్వు ఆ రూపంలో ఆయన పూజించుకోవచ్చురా. అంటే వాళ్ళ దృష్టిలో కృష్ణుడు కూడా ఒకానొక రూపం వాళ్ళ దృష్టిలో. కానీ మన దృష్టిలో మనం భగవంతుడికి రూపం ఉందని మనం విశ్వసిస్తాం కాబట్టి మనకి ఈ రూపం చాలా స్టాండర్డ్. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. భగవంతుడికి రూపం ఉన్నది అని చెప్పడానికి మీరు బ్రహ్మ సంహితలో తీసుకుంటే ఎలా ఉంటుందంటే వేణుం కొణంత మరవింద దళాయతాక్షం బర్హావతం సపసితాంబుద సుందరాంగం కందర్పకోటి కమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. అంతటి శ్యామసుందర రూపంలో కర్దమమునికి దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాను అదే రూపం కదండి, ఆయన ఉన్న రూపమే అది. కానీ మాయావాదులు అదే అడ్డుపట్టు పెట్టుకుంటారే, విభూతి పెట్టుకుని చక్కగా ప్రచారం చేస్తుంటారు శంకరాచార్య యొక్క ఈ యొక్క ప్రవచనాలన్నింటినీ. నేను ఆయన శంకరాచార్యని ఎప్పుడు తప్పు పట్టను, ఎందుకంటే శంకరాచార్యుడు సాక్షాత్తు శివుడి యొక్క దూత, ఆయన యొక్క అవతారం, శివుడి యొక్క అవతారం శంకరాచార్యుడు. కాబట్టి నేను శంకరాచార్యుని ఎప్పుడు తప్పు పట్టను. కానీ శంకరాచార్యుల యొక్క పేరు చెప్పుకుని వాళ్ళ పరంపరలో చేసేవాళ్ళని మాత్రం నేను ఖండిస్తాను. నాకు వాళ్ళకి అక్కడే టగ్ ఆఫ్ వార్. రూపం లేదంటారు, రూపం ఉందిరా స్వామిని. బ్రహ్మసముద్రం 5వ అధ్యాయం 30వ శ్లోకం మీరు గమనిస్తే వేణుం కొణంతం అరవింద దళాయతాక్షం బర్హావతం సమసితాంబుద సుందరాంగం కందర్పకోటి కమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. ఆ శ్యామసుందర రూపంలో కర్దమమునికి దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడు? సాక్షాత్కరించాడు, ప్రత్యక్షమయ్యాడు. ఆయన ముందు ప్రత్యక్షమై ఆయన ఉత్తరించాడు. కానీ మాయావాదులు ఏం చెప్తారు? నువ్వు కావాలంటే ఆకాశాన్ని పూజించుకో, చెట్టుని పూజించుకో, పుట్టని పూజించుకో, పుట్టలో పావుని పూజించుకో, కానీ చీమని పూజించుకో, దోమని పూజించుకో, ఏ రూపంలోనైనా పూజించేస్తా. నువ్వు అవసరమైతే ఒక పువ్వుని కూడా దేవుడు అనుకో, ఒక ఆకుని దేవుడు అనుకో, వాళ్ళు అన్నీ ఇలాగే ఉంటాయి. యు ఆర్ ఫ్రీ టు చూస్ ఆర్ యు ఆర్ ఫ్రీ టు దాన్ని ఏమంటారండి, యు ఆర్ ఫ్రీ టు ప్రే గాడ్ ఇన్ ఎనీ ఫామ్. గాడ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫామ్. యూ థింక్ ఇన్ వాట్ ఎవర్ ఫామ్ గాడ్ మైట్ హ్యావ్, నో వరీస్. వాడు చెప్పేది అదే, నువ్వు భగవంతుని ఎలాగైనా ఊహించుకోవచ్చు అంటండి. కాబట్టి వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే చివరికి నేను ఈ మైక్ మాట్లాడుతున్నాను, ఈ మైక్లో ఈ మైక్ కూడా భగవంతుడే, వాడికి ఈ మైక్ కూడా భగవంతుడే, ఈ పుస్తకం భగవంతుడే, లేకపోతే ఈ మొబైల్ భగవంతుడే, వాళ్ళు వేసుకునే ప్యాంటు భగవంతుడే, వాళ్ళు వేసుకునే షర్టు అంతా ఒకటేగా. కాబట్టి నూనె ఉందండి, దారము, పువ్వు ఉంది కదండి, ఈ రెండు కలిస్తేనే కదా దండ అయ్యేది.
అంటే నీ దృష్టిలో ఈ నూలు ఈ పువ్వు ఒకటేగా, పువ్వు చెవిలో పెట్టుకో దండేసుకున్నాను అనుకో, దారం మెడలో వేసుకో దండేసుకున్నాను అనుకో. అంటే వాడి దృష్టిలో ఈ ఉత్తరీయం ఈ పంచ ఒకటే. ఈ ఉత్తరీయం దేని చేత తయారు చేయబడింది? దారం చేత, నూలు చేత తయారు చేయబడింది. ఈ నూలు ఒకటే. డ్రెస్ వేసుకోకు, దారం ఒకటి మెడలో వేసుకో, వచ్చాయి రోడ్డు మీద రాడు నడవగలరా? అందుకేనండి ఎక్కడ లేని ఉపమానాలన్నీ కూడా దాన్ని ఏమంటారండి, అవతల వారిని మనం విత్ ప్రూఫ్ సాక్ష్యం లేకుండా మనం ఏం చెప్పడానికి లేదు. అదేం లేకుండా అందరూ ఒకటే, అన్నీ ఒకటే, నువ్వు ఎలా పూజించుకుంటే మీ నాన్నగారు మా నాన్నగారు ఒకరు కాదు కదా. ఇప్పుడు మాతాజీ ఉన్నారు, ఇంకా మాతాజీ యొక్క నాన్నగారు మా నాన్నగారు ఒకటేనా? కాదు కదా. తండ్రే కదా, కొడుకే కదా, కూతురే కదా. నిన్న ప్రభు మంచి ఉదాహరణ చెప్పారు మనకి. ఈ ప్రభు పేరు నాకు తెలియదు కానీ ఈ ప్రభు ఉదాహరణ చెప్పారు. ఈయన శివుడు ఒకటేట, ఇది ఏమంటారంటే గణేషుడు ఒకటేట. బయట ప్రభు విన్నారు ఈ మాట, బయట ఎవరు చెప్పాక వినాయకుడు ఒకటేట శివుడు ఒకటేట. వినాయకుడు శివుడు ఒకటే అయినప్పుడు తండ్రి ఎందుకంటే కొడుకు ఎందుకు అయ్యాడు? ఇద్దరు దేవుడే కదా నడవాల్సింది. అంటే మీరు దేవుడే నేను దేవుడే ఏమండి. మీరు ఎవరినైతే మీ భర్తలు మీకు దేవుళ్ళే, మీ భార్య మీకు దేవుళ్ళే, అందరు దేవుళ్ళే. నుంచోడండి, పోయి అడిగి నుంచుందాం రండి, అక్కడే నుంచుందాం, మనకి ఎవరు ఆరోగ్య చేస్తారో చూద్దాం. కాబట్టి ఈ రకంగా ఈ అందుకనే స్వామి మహారాజు అంటే శ్రీ ప్రభుపాదుల వారు మాయావాదుల మీద చాలా కఠినంగా ఉండేవారు. ఎంత కఠినంగా ఉండేవారంటే అసలు చైతన్య మహాప్రభు సాక్షాత్తు చెప్తారు, నీవు ఒక మాయావాది దగ్గర ఉన్నావు అంటే, నీవు మాయావాదాన్ని విన్నావు అంటే గంగలో మునిగి స్నానం చేసి బయటికి రా. ఇక్కడ మన మాయావాదం ఆ రకంగా మనల్ని ఏం చేస్తుందంటే మోటివేట్ చేసేసి అసలు భగవంతుడికి రూపం లేదు అనే మన చేత నమ్మించేస్తుంది. కాబట్టి ఆయన కర్దమముని భగవంతుణ్ణి ఎలా పడితే అలా, ఏ రూపంలో పడితే ఆ రూపంలో ఊహించుకుని తపస్సు చేయాలి. కృష్ణుడి యొక్క భగవంతుడి యొక్క రూపాన్ని, ఆ శ్యామసుందర రూపాన్ని ఆ రూపాన్ని తలచుకుని బ్రహ్మ సంహితలో రూపం చెప్పి భగవంతుడికి ఏ రూపం అయితే చెప్పబడిందో ఆ రూపములో కర్దమముని భగవంతుడికి తపస్సు చేసి ఆయన భగవంతుడి యొక్క సాక్షాత్కారాన్ని పొందాడు అన్న వాస్తవాన్ని ఈ యొక్క కర్దమముని గ్రహించాడు. అంటే దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు రూపసహితుడు, ఆయనకి రూపం అనేది ఉన్నది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సమయాభావం అయిపోయింది కాబట్టి ఈరోజు శ్లోకాన్ని ఇక్కడ నుంచి తిరిగి రేపటి శ్లోకం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रीमद् भगवद गीता की जय, श्री प्रभुपाद की जय, श्री गुरुदेव की जय, जय गौर प्रेमानंद।